పిల్లలారా, దేవుడి మాట వింటూ ఉంటే మీరు ఎదుగుతారు. మనుషుల మాటలు వింటూ ఉంటే మీరు ఓడిపోతారు. అందుకే భక్తుడు అన్నాడు, దేవా మనుషుల మాటలు నా హృదయంలోనికి రానియకు. ఈ సంవత్సరం నువ్వు ఎదగాలి అంటే, సక్సెస్ కావాలి అంటే, మనుషులు డిస్కరేజ్ చేసే మాటలు నువ్వు వినడానికి వీల్లేదు. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు అన్నాడు, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. ఏరంతా ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు? అయితే దేవుడి మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది, మనుషుల మాటలు మిమ్మల్ని చంపేస్తాయి. ఎవరైనా నీ ముందుకు వచ్చి నిన్ను తిడుతున్నట్టు అనిపించిందా, లేకపోతే నీ పక్కన నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపించిందా? అయితే దూది పెట్టుకో. ఆ దూది ఎప్పుడు తీసేస్తావంటే దేవుని సన్నిధిలో తీసేయి. ఎందుకంటే దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నీ వాక్యం నాకు జీవమునిస్తుంది, అయ్యా నీ వాక్యం నన్ను బలపరుస్తుంది, అయ్యా నీ వాక్యం నన్ను లేవనెత్తుతుంది, అయ్యా నీ వాక్యం నన్ను ఉద్ధరిస్తుంది, అయ్యా నీ వాక్యం నాకు జీవమై ఉన్నది, వెలుగై ఉన్నది నా త్రోవలకు. ఆమేన్. దేవుని వాక్యం నువ్వు వింటూ ఉంటే అది నీకు త్రోవ చూపించి నీతి మార్గంలో నిన్ను నడిపిస్తుంది.